నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను చక్కర్ల ఝాన్సీ. హైదరాబాద్ లో సృష్టి తరహాలో మరో దంద. పసికందులే టార్గెట్. హైదరాబాద్ లో పిల్లలను అక్రమంగా అమ్ముతున్న ముఠాను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పిల్లలను తరలించి అమ్ముతోంది. మొత్తం 12 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి 2 పసికందులను రక్షించారు. ఈ ముఠా 8 ఆసుపత్రులకు ఏజెంట్లుగా వ్యవహరిస్తూ ఇప్పటి వరకు 15 మంది పిల్లలను అమ్మినట్లు గుర్తించారు. హైదరాబాద్ తో పాటు అహ్మదాబాద్ నుంచి కూడా పిల్లలను తెచ్చి అమ్మకాలు జరిపినట్లు, ఒక్కో శిశువు అమ్మకం వెనుక 15 లక్షల లావాదేవీలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఇక విషయంలోకి వెళితే సైబరాబాద్ చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో దర్యాప్తు సాగుతున్న కొద్దీ ట్విస్ట్ల మీద ట్విస్టులు బయటపడుతున్నాయి. ముంబై, అహ్మదాబాద్ వంటి నగరాల నుంచి పసికందులను అక్రమంగా తరలిస్తూ హైదరాబాద్ వేదికగా సాగిస్తున్న ఈ దందాలో అంతర్రాష్ట్ర ముఠాల హస్తం ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ముఖ్యంగా పుట్టినరోజు కూడా నిండని పసికందులను తీసుకొచ్చి ఇక్కడ భారీ ధరలకు విక్రయిస్తున్నారు. ఈ పిల్లలను ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి కిడ్నాప్ చేస్తున్నారా లేదా పేద తల్లిదండ్రుల నుంచి కొనుగోలు చేస్తున్నారా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అత్యంత విస్మయకరమైన విషయం ఏమిటంటే ఈ అక్రమ రవాణా వెనుక హైదరాబాద్లోని దాదాపు 9 ప్రముఖ ఫర్టిలిటీ సెంటర్ల ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నోవా IVF, అను ఫర్టిలిటీ సెంటర్, అంకుర హాస్పిటల్, అక్షయ, హెగ్డే, ఒయాసిస్, పద్మజ, ఫెర్టీ9 వంటి ఆసుపత్రులతో ఈ ముఠా నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఈ కేసుపై వివరాలను मादापुर डीसीपी रीतू राज मीडिया समावेशंలో వెల్లడించారు. ये प्रेस मीट हमने रखा है क्योंकि अभी हमारे एसओटी टीम जो है साइबराबाद के और हमारे मियापुर पुलिस स्टेशन, इन्होंने एक चाइल्ड ट्रैफिकिंग गैंग को पकड़ा है. ये लोग जिनको हम लोग पकड़े हैं इसमें 11 लोग हैं, 8 महिलाएं हैं और 3 पुरुष हैं. ये लोग का इनका बिजनेस क्या है, ये लोग जो काफ़ी गरीब परिवार होते हैं, गरीब परिवार को पूरा उनको पैसे का झांसा देके उनसे बच्चा लेते हैं और दूसरे परिवारों को बेचते हैं. ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు పలువురు నిందితులను గుర్తించారు. గుజరాత్ నుంచి చిన్నారులను తీసుకొచ్చి హైదరాబాద్ మంచిర్యాలలో విక్రయించారు. దాదాపు 20 మంది ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ముఠాలో సృష్టి ఫర్టిలిటీ కేసుకు సంబంధించిన నిందితులున్నట్టు కూడా గుర్తించారు. సృష్టి కేసులో బెయిల్పై వచ్చి చిన్నారులను విక్రయిస్తున్నారు. ఒక్కో చిన్నారిని 4 లక్షల నుంచి 5 లక్షలకు విక్రయిస్తున్నట్టు దర్యాప్తులో తేలిందని డీసీపీ తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పిల్లలను తెచ్చి అమ్ముతున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ భారీ నెట్వర్క్ నిందితులు IVF సరోగసీ పేరుతో అక్రమ వ్యాపారానికి తెరలేపారు. గుడెప్పు సుజాత, సురబోయిన అనురాధ, పోతుల శోభ వంటి మహిళా ఏజెంట్ల ద్వారా సరగేట్ మదర్స్, ఎగ్ డోనర్లను సరఫరా చేస్తూ చిన్నారుల విక్రయాలను సాగిస్తున్నారు. హైదరాబాద్ భువనగిరి పరిధిలో ఇప్పటి వరకు సుమారు 15 మంది పసికందులను విక్రయించినట్టు తెలుస్తోంది. ఒక్కో పసికందును సుమారు 4 నుంచి 5 లక్షల రూపాయలకు విక్రయిస్తూ ఈ ముఠా సొమ్ము చేసుకుంటుంది. ఈ ముఠాలోని కీలక నిందితులపై ఇప్పటికే 18 క్రిమినల్ కేసులు నమోదై ఉండటం, గతంలో సంచలనం సృష్టించిన సృష్టి కేసులో కూడా వీరు నిందితులుగా ఉండటం ఈ ముఠా ఎంతటి ప్రమాదకరమైందో అర్థం చేసుకోవచ్చు. ముంబై, అహ్మదాబాద్లో కూడా వీరిపై చైల్డ్ ట్రాఫికింగ్ కేసులున్నాయి.
పక్కా ప్రణాళికతో శిశువులను విక్రయిస్తున్న 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా నగరంలోని 8 ఆసుపత్రులకు ఏజెంటుగా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా నుంచి 2 బాలలను ఎస్ఓటీ పోలీసులు కాపాడారు. అంతేకాకుండా ఒక్కొక్క శిశువు అమ్మకం వెనకాల 15 లక్షల రూపాయల లావాదేవీలు జరిగినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకిపల్లి గంగాధర్ రెడ్డి ఈ ముఠాలో కీలక పాత్ర పోషించగా నోవా పద్మజ హాస్పిటల్స్ ఐవీఎఫ్ ఏజెంట్గా పనిచేస్తున్న వేముల బాబురెడ్డి కూడా ప్రధాన నిందితుడిగా ఉన్నారు. వీరితో పాటు హర్షరాయ్, సంగీతాదేవి, రామ్ హరిరాయ్, దారం లక్ష్మి వంటి వారు అరెస్ట్ అయ్యారు. అయితే బాబా భాస్కర్, గుజరాత్కు చెందిన యూనిస్, శ్రీదేవి, బాబురావు వంటి మరికొందరు కూడా ఉన్నారు. నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. మానవత్వానికే మచ్చ తెచ్చేలా పసికందుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ ముఠా వెనుక ఉన్న ఆసుపత్రి యాజమాన్యాల పాత్రపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. మరి ఈ వీడియో కనుక మీకు అవగాహన కల్పించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి.